కార్డులు అంటే 7,889 కార్డులు అంటే ఇప్పుడు ఈ 2023 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ప్రారంభించింది. అంతకుముందు 9 నుంచి 10 సంవత్సరాల వరకు మనకి రేషన్ కార్డులు 7,889 కార్డులు ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి ఎంత అంటే 9,014 కార్డులు అంటే 1,130 కార్డులు మనం కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినాం. మరియు ఈ యూనిట్ వచ్చేసరికి 3,943 యూనిట్లను వాళ్ళందరికీ ఇస్తున్నాం. వీళ్ళందరికీ కూడా సన్న బియ్యము మనిషికి అంటే ఒక్కొక్క యూనిట్కి 6 కేజీలు చొప్పున మనం ఇస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు సరిపడా బియ్యము మా రేషన్ డీలర్ల ద్వారా ప్రతి ఒక్కరికి అందించబడుతుంది. అందరూ కూడా ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి అందరూ మళ్ళీ ప్రతి నెల రేషన్ షాప్ పోయి తీసుకోవాలంటే ఇబ్బంది అయిందని ప్రభుత్వం గుర్తించి వాళ్ళందరికీ కూడా ఒకటేసారి 3 నెలల రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఇప్పుడు ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి నేను చూస్తే ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లు మొత్తం 2023 ఎస్సీ వాళ్ళకి అంటే టోటల్గా చెప్తున్నాను. టోటల్గా ఏంటంటే మొత్తం ఎస్సీ వాళ్ళకి 395 మందికి మనం అప్లికేషన్ వస్తే దీంట్లో 300 ఎంతో కొంత మార్పు ఆశించడం కూడా జరుగుతుంది. అది అందరిక్కడే ఉన్నారు కాబట్టి అది మీ నుంచే ప్రారంభిద్దామని అనుకుంటున్నాము. ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇక్కడ పంచాయత్ సెక్రటరీ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిందల్లా చిన్నది ఒక ఫ్లెక్సీ కొట్టేయాలి. గ్రామానికి ఎంట్రీ విలేజ్ ఎంట్రీ ఉంది కదా, ఆ ఎంట్రీ దగ్గర ఒక ఫ్లెక్సీ కొట్టేయాలి. హెల్మెట్ ధరించకుంటే గ్రామంలోకి అనుమతి లేదు అనేది ఒక ఫ్లెక్సీ కొట్టాలి. కొట్టించేసి 10 విలేజ్ దగ్గర ఎంట్రీ దగ్గర ఆ ఫ్లెక్సీ పెట్టాలి. ఆ ఫ్లెక్సీ చూసిన కన్నా కొంతమందికి మార్పు రావడము, మేము కూడా దాన్ని చూపించి ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ చేయడము, ఇంకొంతమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం మనం. కాబట్టి ఫస్ట్ మన తగిలేది పాలకేరు మండలంలో గురుగులపాలెంలో జరుగుతుంది. గురుగులపాలెం సర్పంచ్ గారు కార్యదర్శి కూడా ఇల్లే ఉన్నాడా? ఫస్ట్ రేపు మీ ఫ్లెక్సీ చూడాలి. నేను ఎంట్రీలో హెల్మెట్ ధరించకుంటే గ్రామంలోకి అనుమతి లేదు అని తెలుగులో కొట్టేయండి. కొట్టించేసి ఎంట్రీ దగ్గర పెట్టాలి రేపు. నెక్స్ట్ పాలకేడు, అంత జానపాడు, కిరణ్, ఈ ఫ్లెక్సీలన్నీ రేపు కనపడాలి. బోధన సమయం కంటే ముందు అంటే పాఠశాలకు వచ్చి ఉన్నటువంటి సమయం కంటే ముందు వచ్చి తల్లిదండ్రులను కలవడం, ప్రభుత్వ పాఠశాలలో అందించినటువంటి సౌకర్యాలు మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా మేము అందించడం అనేటువంటి వారికి అభిప్రాయాలు తీసుకొని పాఠశాల యొక్క సంఖ్య పెరగడానికి మా ఉపాధ్యాయులు నిరంతరం చేస్తున్నట్టు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాఠశాలలో అందించేటువంటి మధ్యాహ్న భోజనం. అంతేకాదు మీరు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం. దర్గాలో ఒక స్కూల్ ఉన్నది. ఆ ఉన్నటువంటి స్కూలు రైల్వే ఎడ్యుకేషన్లో పోయింది. రైల్వే ఎడ్యుకేషన్లో దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను స్వతహాగా గుంటూరు రీజనల్ ఆఫీస్కు రైల్వే రీజనల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ దానికి వచ్చినటువంటి కాంపెన్సేషన్ డబ్బులు ఉమ్మడి నల్గొండ జిల్లా సిఇఓ గారి అకౌంట్ ఉంటే వాటిని మనం తిరిగి ఆర్డీఓ హుజూర్నగర్ గారి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించి 18 లక్షల రూపాయలు విత్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి గౌరవ ఎంఆర్ఓ గారితో కలిసి స్థల సేకరణకు సంబంధించి సార్ నేను 2 సార్లు కూడా వెళ్ళడం జరిగింది. దానికి తగిన విధంగా స్థలాన్ని చూపిస్తే ఆ బిల్డింగ్ కూడా కడతామని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాం సార్. మా వైపు నుంచి ఏదైనా మీరు విధంగానే తెలియజేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గ్రామస్థాయిలో ఉండి వారికి నిర్ణయించిన పనులలో అధికారులతో కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు క్రమంగా కృషి చేస్తున్నారు. కొంచెం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ ఉన్నాయి. మా గ్రామంలో 35 సంవత్సరాల కింద ఏసీ తగ్గింది. అది ఏ గారికి, ఏడు గారికి, డిఈ గారికి, 10 శాఖలకి అందరికీ చేసేందుకు శిక్షాధికారి గారు కూడా తెలియజేస్తున్నాం. అది రైతుల మోటార్ల మీద మా ఈ ఆర్డర్స్ మోటార్లు నడుస్తున్నాయి. మాకు 25 ట్రాన్స్ఫర్ శాంక్షన్ చేసి మా గ్రామానికి ఇంటి సమస్య చేయాలని, అలాగే మరి మా గ్రామం తెలంగాణ మిషన్ కింద నేను ఆదర్శ గ్రామం తీసుకోవడం జరిగింది. మాకు ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దానికోసం మీటింగ్ వృధా చేయకుండా నిన్ననే మా గ్రామ స్థాయి సమావేశం నిర్వహించినాను. అలాగే ఎస్ఐ గారు చెప్పినట్టు ప్రతి గ్రామం ఎంట్రెన్స్లో హెల్మెట్ ధరించండి అనేది ఒక బ్యానర్ పెట్టమన్నారు. దాన్ని మనం చేస్తామని తెలియజేస్తున్నాం. మరి 99 రోజుల ప్రజాపాలన ప్రభుత్వ ప్రణాళికలో మరి
అనేక రకాల డిపార్ట్మెంట్ వారు వారు చేస్తున్న పనుల గురించి చాలా గొప్పగా వివరించడం జరిగింది. అయితే అందరికీ ఒకటే సమస్య, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కువ సమస్య వస్తుంది. ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి మరి 99 ప్రజా ప్రణాళికలో ఎలక్ట్రిసిటీ వాళ్ళు సున్యపల్లి గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు లెవెల్కి షిఫ్టింగ్ అనేది పెద్ద సమస్య. మాకు కొంత పోల్స్ అనేది రాసుకోవడం జరిగింది సార్. మరి గౌరవ ఏ గారు కూడా మాకు పనులు చేస్తారని చెప్పడం జరిగింది. అయితే ఈ 99 రోజుల ప్రణాళికలో గౌరవ సెక్రటరీలు అందరూ కొన్ని విషయాలలో మా సర్పంచ్ ద్వారా వచ్చిన విషయం కాబట్టి చెప్తా ఉన్నా, సెక్రటరీలు అందరూ తదితర సర్పంచులకు మరి కొంత అనుభవం లేదు కాబట్టి మీరు అనుభవం ఉన్నారు. ఈ 99 రోజుల ప్రజా ప్రణాళికలో కొంత ముందరకు ఉండి మరి వారు ఈ రకరకాల డిపార్ట్మెంట్ వారు చెప్పిన విషయాలలో కొంత తెలియకపోతే మీరు ఒక అడుగు ముందుండి సర్పంచ్ అందరికీ మరి తెలియపరిచే విధంగా మరి జనాలకు కూడా న్యాయం జరిగే విధంగా చేయాలని సెక్రటరీ అందరూ కొంత స్లో మూమెంట్ ఉన్నారు, కొంత స్పీడ్ కావాలి. గౌరవ ఎంపీడీ మేడం ఉందని చెప్తున్నా. ఈ ఈ ఈ ప్రభుత్వం చేసే పనులలో భాగస్వాములై మంచి పేరు రావాలంటే 90% పాత్ర పోషించవలసిన విషయం గౌరవ సెక్రటరీ వారే. ఆ తర్వాతనే మండల అధికారులు, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఎస్ఐ గారి దగ్గర కానీ, ఎంపీడీ మేడం దగ్గర కానీ, ఏపీ మేడం దగ్గర కానీ, హెల్త్ దగ్గర కానీ సమస్య చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అవన్నీ ఆన్లైన్ సిస్టమ్ డైరెక్ట్ పోయి అప్లై చేసుకోవచ్చు. వేదికను అలంకరించిన అధికారులందరికీ, ఇక్కడ నా ఎదురుగా కూర్చున్న మా తోటి సర్పంచులకు, కార్యదర్శులకు మరియు విలేకరులకు, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభలో ఎవరి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు ఎక్కడెక్కడ లబ్ధిదారులు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ప్రతి ఒక్క అధికారి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అందుకు గాను వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా రాబోయే కార్యక్రమాలలో కూడా రాబోయే ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాల్లో కూడా మనవంతుగా మనం సర్పంచులుగా వాళ్ళకి ఏ కార్యక్రమాలు అయితే ఏ సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయో వాళ్ళందరికీ అందుబాటులోకి చేరవేయాల్సిన బాధ్యత మనందరిదే. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టుగా ప్రతి ఊరికి ఎంట్రన్స్లో హెల్మెట్ ధరించదే భూమిలోకి అనుమతి లేదు అనే ఫ్లెక్సీ పెట్టమని మనకు వారు రిక్వెస్ట్ చేశారు. కాబట్టి మేమందరం మా తరఫున సర్పంచులుగా అది మా బాధ్యత అండి. ఎందుకంటే మన గ్రామంలో ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా గ్రామం అంతా బాధపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా ఊళ్ళో పాలకీలో జరిగిన సంఘటనే అందుకు ఉదాహరణ. ఆ కుటుంబం మొత్తం అనేది చాలా బాధపడుతుంది, వాళ్ళతో పాటు ఊరందరూ కూడా బాధపడుతుంది. కాబట్టి అది అందరిది అండి, ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు మనందరం మా అందులో కృషి చేద్దామని చెప్పేసి మీకు మేము మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నేను ఇన్ఛార్జ్ ఇంట్రాకి సంబంధించి మీకు గ్రామాల్లో నేను ప్రతి ఒక్క గ్రామానికి తిరిగి చూస్తూనే ఉన్నానండి. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలని చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రామాన్ని తిరిగి చూస్తున్నాం. కొన్ని గ్రామాల్లో ట్యాప్ కనెక్షన్లు లేకుండా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఇచ్చిన ట్యాప్ తీసేసి ఓన్లీ పైపుల వరకే డైరెక్ట్గా తొట్టిన విధంగా మీకు ఎటువంటి నీటి సమస్య ఉన్నా కానీ సరే నాకు కానీ మా దాంట్లో గ్రిడ్ అని ఇంకొకరు ఉంటారు వాళ్ళకి కానీ దయచేసి సమయమైనా సరే ఫోన్ చేసి నీటికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా సరే నా దగ్గర తీసుకురాగలరు, నా దృష్టికి తీసుకురాగలరని కోరుకుంటున్నాను. మా దగ్గర లేదు కాబట్టి ఆయన ఇన్ఛార్జ్ రాష్ట్రీయ ఇంజనీర్ హౌసింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ ICDS RWS ఎనిమల్ హస్బెండరీ APO. థ్యాంక్స్. ఇంతటితో సమర్పిస్తున్నాం.